ఇటీవల రేరా కార్యదర్శి శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ ఇటీవల అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఏసీబీ అధికారులు ఇటీవల శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇల్లు, కార్యాలయాల్లో 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారికి దొరికిన డబ్బు, నగలు, విలువైన వస్తువులను చూసి అధికారులే కంగుతిన్నారు. సోదాల్లో మొత్తం 99,60,850 నగదు, 1,988 గ్రాముల బంగారం, వజ్ర ఆభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం విలువ ప్రకారం సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తుల విలువ 80,26,48,999గా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఏసీబీ యాక్టులోని U/S 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.